మ్యామ్ మన హైదరాబాద్ లాంటి సిటీలో భూ కబ్జాలు అనేవి ఎక్కువైపోయినాయి. అవును. అసలు ఓనరు ఆయన వేరే ఊర్లో ఉంటాడు, ఫేక్ ఓనర్ వచ్చి అక్కడ ఇల్లు కట్టుకుని దాన్ని రెంట్కి ఇవ్వడం కూడా జరుగుతుంది. అవును. ఇప్పుడు అసలు ఓనర్ వచ్చి వీళ్ళకని ఎలాంటి చర్యలు తీసుకుంటే ఆ భూమి వాళ్ళకి సొంతం అవుతుంది? ఇప్పుడు ఏంటంటే పేపర్స్ ఉంటాయి, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ ప్రకారంగా నా భూమి ఇది అని సివిల్ కేసు వేయాలి. దాన్ని వాడు వెకెట్ చేయాలి కదా. వాడు వెకెట్ చేయాలి అంటే వాడి మీద స్టే ఆర్డర్ తెచ్చుకోవాలి. స్టే తెచ్చుకొని ఆ ఇల్లుని కడుతున్నప్పుడైనా ఆపాలి. ఇన్ని రోజులు కట్టేటప్పుడు కూడా ఆయన చూడలేదు అంటే ఆయన నెగ్లిజెన్స్ అవుతుంది. చూస్తూ ఉండాలి. ఎందుకంటే కొంతమంది ఎన్ఆర్ఐస్ అయితే చూడలేరు, లేదు ఎవరికైనా చెప్తారు. అస్తమానం వెళ్ళి అయితే ల్యాండ్ని చూసుకోవాలి. కట్టిన తర్వాత నువ్వు కేసులు పెట్టి దాని మీద స్టే ఆర్డర్స్, ఇంజంక్షన్ ఆర్డర్స్, సివిల్ లిటిగేషన్స్కి వెళ్ళే కన్నా దాన్ని ముందే మనం అరికట్టుకోవాలి. దాని బోర్డర్స్ అవి వేసుకొని దాని మీద సో అండ్ సో దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సో అండ్ సో అని పెట్టుకోండి బోర్డు. ఈ కబ్జాలు కాకుండా ముందు నుంచి చూసుకుంటే ఏమైనా చేయొచ్చు. తర్వాతైనా కోర్టు కేసుకి వెళ్ళి ఎవరి పేరునైతే ల్యాండ్ ఉందో, ఎవరైతే దానికి అబ్సల్యూట్ ఓనరో వాళ్ళకే చెందుతుంది, కానీ ఫేక్ ఓనర్స్కి చెల్లదమ్మా భూమి.